చివరిసారిగా చెప్తున్నాను, ఈ ఇంటి దరిదాపుల్లో కనిపించిన మృదుల తండ్రివని కూడా చూడను. అవుట్! చెప్పు మానసి. అత్తా, ఇప్పుడే ఇంటికొచ్చేసినావు. పొద్దున్నే ఆఫీస్కి రా. సరే అత్తా. ఏందత్తా అదోలా ఉన్నావు? ఏమైంది? ఏం లేదు, ఆఫీస్కి వస్తున్నావు కదా, అక్కడ మాట్లాడదాం. సరే అత్తా. పెద్దమ్మేమంటుంది మనసి? రేపు ఆఫీస్కి రమ్మంది. కానీ అత్త మూడైతే బాలేదు. ఏదోలా ఉంది. ఏముంది, దాని గురించి ఆలోచిస్తున్నట్టుంది. పెద్దమ్మైతే ఫుల్ ఫిక్స్ అయింది మనసి. దాన్ని ఇంట్లోంచి తరిమేయాలి. నీకు మధు అన్నయ్యతో పెళ్లి చేయాలి. ఇదే టార్గెట్. ఇక మిగిలిందంతా నీ చేతుల్లోనే ఉంది. ఒక్క విషయం బాగా గుర్తుపెట్టుకో. ఇక్కడ మీ అమ్మ వాళ్ళు ఏమనుకుంటారోనని ఆలోచించినా, అక్కడ దాని లైఫ్ ఏమవుతుందోనని ఏ మాత్రం సాఫ్ట్ కార్నర్ చూపించినా మధు అన్నయ్య నీకు దక్కడు. వచ్చిన ఏ అవకాశాన్ని వదులుకోకుండా నిర్దాక్షిణ్యంగా దాన్ని అన్నయ్య లైఫ్లోంచి బయటికి గెంటేయాలి. అర్థమైందా? ఆయన నా ప్రాణం, నా సర్వస్వం. నిజంగా పోయే పరిస్థితే వస్తే ఆయన చూస్తూనే ప్రశాంతంగా కళ్ళు మూస్తాను. దాని మాటల్లో ఎప్పుడూ లేనంత పట్టుదల, దాని చూపుల్లో ఎక్కడా లేనంత ధైర్యం ఎక్కడి నుంచి వస్తోంది? కొత్తగా పుట్టుకొచ్చిన ప్రేమ వల్ల వచ్చిందా? నో! ఆ ప్రేమ ఉండకూడదు, అదే ఉండకూడదు. దాన్ని కాపాడ్డానికి తాళి కట్టాడు. ఏదో గతి లేక వచ్చింది, ఈజీగా గెంటేయొచ్చు అనుకున్నాను గాని అంత ఈజీగా పోయేలా లేదు. కొత్తగా ప్రేమ పుట్టింది కదా, అంత ఈజీగా పోనివ్వదు. దీని మనసులో పుట్టినట్టే మధు మనసులో కూడా ప్రేమ పుడితే నో 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 వాళ్ళని విడదీయడం అసాధ్యం. ఆ పరిస్థితి రాకూడదు. అది బయటికి పోవాలి. మానసి నా కోడలిగా రావాలంటే ఏదో ఒకటి చేయాలి. ఎంత కష్టమైనా, ఏం నష్టపోయినా సరే దాన్ని మాత్రం బయటికి పంపించాలి. మానసి, ఈ శారీ ఏంటి? ఈ హెయిర్ స్టైల్ ఏంటే? అవతారం ఇలా మార్చావేంటి? మనుషుల క్యారెక్టర్లే మారుతున్నాయి. కాస్ట్యూమ్స్ మారిస్తే తప్పేందమ్మా? ఏంటి అలా మాట్లాడుతున్నావు? పొద్దున్నే ఎక్కడికి బయలుదేరావు? ఆఫీస్ కత్తయ్యా. పెద్దమ్మ కంపెనీకి వర్కింగ్ ప్రెసిడెంట్, మినిమం మెయింటైన్ చేయాలి కదా. అందుకే గెటప్ చేంజ్ చేసింది. తప్పే ఉంది అత్తయ్యా. అది కదమ్మా,
ఈ ఆఫీసు అది వద్దనుకున్నాం కదా. బావ కూడా ఆ విషయంలో బాధగా ఉన్నాడు. సానా అనుకుంటాను నాన్న, అవ్వవు కదా. అందుకే జరుగుతున్నది చూస్తూ ఊరుకోవడమే మంచిది. నీ అవతారం చూస్తుంటే చూస్తూ ఊరుకునేలా లేవు మానసి. ఏదో ఒకటి చేసేలా ఉన్నావు. మొన్న పెళ్లి సంబంధం గురించి మాట్లాడితే అసలు పెళ్ళే చేసుకోనన్నావు. ఇప్పుడేమో అక్క కంపెనీకి ఆ ఇంటికి దగ్గరవుతున్నావు. జనరల్ గా మనకిష్టం లేని విషయాలు జరిగితే ఆ మనుషులకి పరిస్థితులకి దూరంగా ఉంటాం. కానీ నువ్వు దగ్గరవుతున్నావంటే కొంపతీసి మధు మీద మళ్ళీ ఆశలు పెట్టుకుంటున్నావా? అవును, ఆశలు పెట్టుకున్నానే అనుకోండి. ఏం చేస్తారు? బావచేత మృదులకి విడాకులిప్పించి మల్లనతో పెళ్లి చేస్తారా? చెయ్యరు కదా. అప్పుడు ఆశలు పెట్టుకుంటే ఏంది, పెట్టుకోకపోతే ఏంది? అందుకే నాకు నచ్చేది నన్ను చేయనీయండి. నువ్వేం మాట్లాడుతున్నావో, ఎందుకు మాట్లాడుతున్నావో అర్థం కావడం లేదే. నిన్ను చూస్తుంటే భయం వేస్తోంది. అయినా 4 రోజులు బాగానే ఉన్నావు కదే, మళ్ళీ ఏమైంది? నాకేం కాలేదమ్మా, మంచిగానే ఉన్నా. మీరాడిన మాటల్ని బట్టి నా సమాధానాలుంటాయి. అయినా ఇప్పుడు నేను చేసిన తప్పేంది? పోనీ ఏడుస్తూ ఇంట్లో కూర్చోనా? అప్పుడు బాగుంటదా? అరే, నాకు నచ్చినట్టు నేను బతకనికి కూడా వీల్లేదా? నేనేమంటున్నానో నువ్వేం మాట్లాడుతున్నావే? భారతి, తల్లిదండ్రులుగా మేమేం చెప్పినా భయంతోనూ బాధ్యతతోనే కానీ అంతకుమించి వేరే ఏముంటుందమ్మా. సరే, నీకు నచ్చినట్టే చెయ్యి. ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్ మాన్సీ. నువ్వు అనుకున్నది తప్పకుండా జరుగుతుంది. థ్యాంక్ యూ సూర్య. ఇదే మృదులైతే ముద్దులు పెట్టి కౌగులించుకుని మరీ ఆశీర్వదించి మరీ పంపించేదానివి కదమ్మా. కనీసం నాకు ఆల్ ది బెస్ట్ కూడా చెప్పవా? ఎందుకే అలా మాట్లాడుతున్నా? నీ కంటికి నేను రాక్షసులా కనిపిస్తున్నానా? నువ్వు నా కన్న బిడ్డవే. నీకన్నా ఎవరి మీద ఎక్కువ ప్రేమ ఉంటుంది? సానా ప్రేముందమ్మా, కానీ అవసరానికి చూపించలేకపోతున్నా, అంతే. నేనేం తప్పు చేశానండి? నన్నెందుకు శత్రువులా చూస్తోంది? ఏమీ లేదు భారతి, కొద్ది రోజులు తనేం చేసినా అడ్డు చెప్పొద్దు. అన్నీ అవే సర్దుకుంటాయి. ఏంటి సర్దుకునేది? అక్కడ మృదుల సర్దుకుని బయలుదేరే టైం వచ్చింది. అది తెలియడం లేదు మామ్. మృదులా, ఏంటి బ్రదర్? మృదులా, మృదులా. ఏంట్రా, ఎదురుగా ఎవరొచ్చారో తెలియట్లేదా? మొత్తం వదిలే లోకమైపోయినట్టుంది. కొంచెం మమ్మల్ని కూడా పట్టించుకో బ్రదర్. మృదులా కనిపించలేదని నేను కంగారు పడుతుంటే మధ్యలో నీ గోలంటే మెంటల్ దానా. ఎక్కడికి వెళ్ళింది? నువ్వన్నా చూసావా? నీ పెళ్ళం ఉందో లేదో నీకే తెలీదు, నాకెలా తెలుస్తుంది? అయితే నా టైం ఎందుకు వేస్ట్ చేస్తున్నావు? అది సరే కానీ ఇంతకీ వదిన కోసం ఎందుకు వెతుకుతున్నావు? m into m is equal to m² మీనింగ్ అడగడానికా? అదేంటి, నీకెలా తెలిసింది? బీటెక్ గోల్డ్ మెడల్ అంటావు, ఎంటెక్ టాపర్ అంటావు. ఆఫ్టర్ ఆల్ ఈ ఫార్ములాకి మీనింగ్ తెలియక పిచ్చోళ్ళ తిరుగుతున్నావు. బా, పొద్దు పొద్దునే నీకు దొరికిపోయానంటే నీకు దండం పెడతానే బాబు. రోజు పొద్దున్నే మృదుల మొహం చూడడం నాకు అలవాటే. ఈరోజు లేచేసరికి లేదు. ఎక్కడికి వెళ్ళిందా బాబు? మృదులా, మృదులా, పొద్దు పొద్దున్న ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? మృదులా, మృదులా.
ఏంట్రా అరుపులు? పిచ్చోళ్ళ? అమ్మా మృదుల కనిపించకపోతే కనిపించకపోతే ఇదేమన్నా మార్కెట్టా? అదేమన్నా చిన్నపిల్ల? తప్పిపోయిందని అరుస్తున్నావు? ఎలా ఉండేవాడివి ఎలా అయిపోయావురా? ఒకప్పుడు నిన్ను చూస్తే ముచ్చటేసేది. స్థాయి స్థానం అన్నీ మర్చిపోయి దిగజారిపోయావు. లేదమ్మా, అమ్మలా నువ్వు బంధాన్నిస్తే మృదుల బాధ్యతను నేర్పిందమ్మా. నువ్వన్నవే స్థాయి అని, అది నువ్విచ్చిందే. అది ఎప్పుడూ ఆ స్థాయిలోనే ఉంటుందమ్మా. మృదుల, ఇదిగో నా మనసులో ఉంది. మృదులా, ఎక్కడికి వెళ్ళిపోయావు? మృదులా, మృదులా, మృదులా ఎక్కడికి వెళ్ళిపోయింది? గుడికి ఏమైనా వెళ్ళిందా? గుడికి వెళ్తే నన్ను కూడా పిలుస్తుంది కదా, కనీసం చెప్పైనా వెళ్తుంది. మృదులా, ఒకవేళ అత్తయ్య దగ్గరికి ఏమైనా వెళ్ళుంటుందా? మధు గారు, నా జీవితంలో మీకు ఇలాంటి లెటర్ ఒకటి రాయాల్సి వస్తుందని కల్లో కూడా అనుకోలేదు. మీరు నా కోసం చాలా చేశారు, మీ జీవితాన్నే ఇచ్చేశారు. కానీ మీ జీవితాన్నే కోల్పోయే పరిస్థితి వస్తుంటే చూస్తూ ఉండలేకపోయాను మధు గారు. అక్కడ అమ్మ వాళ్ళు సంతోషంగా లేరు, ఇక్కడ బ్రాహ్మణమ్మ గారు సంతోషంగా లేరు. రెండు కుటుంబాలు సంతోషంగా ఉండే పరిస్థితే లేదు. దీనంతటికీ కారణం నేనే కదా. అసలు నేనే లేకపోతే రెండు కుటుంబాల మధ్య గొడవలు అనేవి ఉండేవి కాదు. ఇలాంటి పరిస్థితి వస్తుందని మీ అందరి నుంచి దూరంగా వెళ్ళిపోవాలనుకున్నాను. కానీ కాపాడి తీసుకొచ్చారు. పరిస్థితులన్నీ చక్కబడతాయన్నారు. కానీ రోజు రోజుకి దారుణంగా తయారవుతున్నాయే తప్ప చక్కబడే అవకాశం ఏమీ కనిపించడం లేదు మధుగారు. నేను మీ జీవితంలో నుంచి వెళ్తేనే మీ అందరి జీవితాలు సంతోషంగా ఉంటాయని నేను ఈ నిర్ణయం తీసుకున్నాను మధుగారు. వెళ్ళిపోతున్నాను మధుగారు. ఈ ఇంట్లో నుంచి, మీ జీవితంలో నుంచి ఇక మళ్ళీ మీకు కనిపించను. అందరూ సంతోషంగా ఉండాలి. ఎక్కడ
ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకొని మిస్ అయ్యారు కదా, అందుకే మ్యామ్. నేను మధు గారికి పెద్ద ఫ్యాన్ని మ్యామ్. నాకెలా తెలిసిందంటే మొన్న మీరందరూ ఫంక్షన్కి వచ్చారు కదా, మధు గారు పాట కూడా పాడారు. మా ఫ్రెండ్ ఫంక్షనే మేడం, అక్కడికి నేను కూడా వచ్చాను, అక్కడే తెలిసింది. వాళ్ళిద్దరూ అలా స్టేజ్ మీద పాట పాడుతుంటే చాలా బాగుంది మేడం. మేడ్ ఫర్ ఈచ్ అదర్లా ఉన్నారు కదా మేడం. సారీ మేడం. వాట్స్ నేమ్? కావ్య మేడం. ఈ అమ్మాయికి 1 month శాలరీ ఇచ్చి వెంటనే జాబ్ నుంచి తీసేయండి. సారీ మేడం, ప్లీజ్ మేడం, తప్పైపోయింది మేడం, ఏదో తెలియక. నో ఎక్స్క్యూజ్. పని చేసుడు వచ్చినా రాకున్నా పనిచ్చినోళ్ళ దగ్గర భక్తుండాలి, అప్పుడే పనికొస్తాం. గెట్ అవుట్ ఫ్రమ్ మై ఆఫీస్. వెల్ డన్ మానసి. అది వాళ్ళ గురించి చెప్పగానే ఎక్కడ బాధపడిపోయి డిప్రెషన్లోకి వెళ్ళిపోతావేమో అని భయపడ్డాను. కానీ దాన్ని తోక కత్తిరించి పంపించావు చూడు, నా మేనకోడలనిపించావు. ఇన్ని రోజులు ఒక లెక్క, ఇప్పటినుంచి ఒక లెక్కత్తా. ఆళ్ల కోసం ఈళ్ల కోసం ఆలోచించి నేను పిచ్చిదాన్నేనా? ఇక నుంచి నా కోసం బతుకుతా. నా కోసం బతికితే ఎట్లుంటదో చూపిస్తా. ఇది నీ నుంచి ఆశించింది. నిన్నీ సీట్లో కూర్చోబెట్టింది మధు మీద కోపంతోనో ఆ మృదుల మీద అసహ్యంతోనో కాదు. చేతిలో పవర్ ఉంటే దేన్నైనా సాధించగలమన్న కాన్ఫిడెన్స్ వస్తుంది. నువ్విదే కాన్ఫిడెన్స్ మెయింటైన్ చేయి. మనం అనుకున్నది ఎలా జరగదో నేను చూస్తా. పద. అన్నయ్య, వదన గురించి ఏమైనా తెలిసిందా? లేదన్నయ్య, తెలిసిన వాళ్ళని, ఫ్రెండ్స్ని, ప్రతి ఒక్కరిని అడిగాను. పిచ్చి వాళ్ళ ప్రతి చోట వెతికాను, అసలు ఎక్కడ కనిపించలేదు. ఫోన్ ట్రై చేస్తూనే ఉన్నాను, ఫోన్ స్విచ్ ఆఫ్. అలా వెళ్ళిపోయిందంటే ఇంకేదో జరిగింది. ఒకవేళ అమ్మేమైనా. మధు 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 మధు